హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు మా బిట్టు స్కూల్లో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అరేంజ్ చేశారు. దీనికి పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు. మేము వెళ్ళాము. ఈ పిల్లలందరూ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్. మార్నింగ్ నర్సరీ టు యూకేజీకి 9:30 to 12 వరకు ఉండిందండి ప్రోగ్రాము. ఆఫ్టర్నూన్ 12:30కి ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ కలిసి స్టార్ట్ చేశారు. పిల్లలైతే మార్చ్ ఫస్ట్ చేశారు, డిసిప్లిన్గా డీసెంట్గా. ఎవరు మమ్మీలకు వాళ్ళు హాయ్ చెప్పేసి వెళ్తున్నారు. అందరు పిల్లలు మా మమ్మీ వచ్చిందా, మా పేరెంట్స్ వచ్చారా అన్నట్టుగా చూస్తున్నారు. ఫస్ట్ అయితే పిల్లలందరూ మార్చ్ ఫస్ట్ కంప్లీట్ చేసుకొని అలా సైడ్కి వెళ్ళి రిలాక్స్ అవుతున్నారు. తర్వాత ఫస్ట్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ అంటే మూవీ సాంగ్స్కి డ్యాన్స్ కాదండి, యానిమల్స్ ఉంటాయి కదా, యానిమల్స్ డ్రాయింగ్స్ తెచ్చిర్రు కొంతమంది పిల్లలు. ఆ డ్రాయింగ్ని ఒక్కొక్క చిల్డ్రన్ చూపిస్తుంటే పక్కలున్న పిల్లలు దాన్ని వర్ణిస్తూ, అంటే అది ఎలా అరుస్తుంది, అదేం తింటుంది, అది ఎలా నడుస్తుంది అని చెప్పేసి రైమ్స్ పాడుతూ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలు. ప్రస్తుతం ఏ స్కూల్లో చూసుకున్నా కానీ పిల్లలకి ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని ప్రెజర్ చేయకుండా ఆడుతూ పాడుతూ భలే చేయిస్తున్నారండి యాక్టివిటీస్ అని. ఇలా రైమ్స్ చెప్పించడం కానీ ఇలా బాగా చేయిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్ళు కూడా సరదాగా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. ఇంకా మా బిట్టు గురించి చెప్పాలంటే, మేము ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ వాడికి ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేక, ఇంకోటి వాడికి హిందీ రాదు, లాంగ్వేజ్ ఇబ్బంది అయ్యి ఫ్రెండ్స్ లేక చాలా ఇబ్బంది పడిండు. ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో 2 months వరకు ఇంటికి వెళ్ళిపోదాం, అమ్మమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం, తాత వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం అని వాడు అడిగిన ప్రతిసారి కొంచెం బాధ అనిపించేది. బట్ పర్లేదు, ఇప్పుడు పిల్లలతో కలిసిపోయి 2 years అవుతుంది కదా, పిల్లలతో కలిసిపోయి బాగా ఆడుతున్నాడు. మంచిగా లాంగ్వేజ్ కూడా ఇప్పుడు వస్తుంది మా బిట్టుకి, హిందీ. ఇక స్కూల్ విషయానికి వస్తే బిట్టు స్కూల్లో నర్సరీ టు 12th వరకు ఉంటుందండి. అంటే మన సైడ్ 10th వరకు ఉండి తర్వాత కాలేజ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్ అని. నార్త్లో అలా కాకుండా 11th 12th అంటారు. మొత్తానికి పిల్లలు అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఏ ఒక్కరు కూడా మిస్టేక్స్ చేయకుండా పర్ఫెక్ట్గా. ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిన తర్వాత పిల్లలకి యూనిఫామ్గా ఇది బ్లూ కలర్ ట్రాక్ సూట్ యూజ్ చేస్తారండి. అక్టోబర్ వరకు స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అక్టోబర్ వరకు నార్మల్గా యూనిఫామ్తో వస్తారు. ఫస్ట్ క్లాస్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళు వెళ్ళిన తర్వాత సెకండ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళంతా సెకండ్ క్లాస్ పిల్లలు. ఇంత స్ట్రెంత్ ఉంది, సెకండ్ క్లాసేనా అని మీకు డౌట్ రావచ్చు. మొత్తం సెకండ్ క్లాసే, బట్ 3 sections అండి, A, B, C. నేనైతే ఇదంతా చూసి ఇక్కడ స్పోర్ట్స్ మీట్ అని చెప్పారు, మరి ఇదేంటి ఇంకా స్పోర్ట్స్ స్టార్ట్ కావట్లేదు అని నేను ఆలోచిస్తున్నాను. బట్ వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత పిల్లలతో ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ అన్ని గేమ్స్ ఆడిస్తున్నారు. బట్ నేనైతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వీడియో మొత్తం తీయలేదండి. గేమ్స్ అయితే రింగ్స్ గేమ్స్ అని, బ్యాగ్స్లో బుక్స్, అలాగే వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్ సెట్ చేసుకోవడము, సెల్ఫ్గా వాళ్ళని ఎలా రెడీ అవుతారు అది ఒక గేమ్ లాగా. ఇంకోటి బటనింగ్ ద గేమ్ అని, రన్నింగ్ రేస్, జంపింగ్ గేమ్స్, చైర్స్ అని, అలా చాలా గేమ్స్ పెట్టారు. బట్ నేను అవేవి వీడియో తీయలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ రౌండ్ రన్నింగ్ రేస్కి రెడీ అవుతున్నారు పిల్లలు. మొత్తం 6 మెంబర్స్కి వెళుతున్నారు. ఫస్ట్ గేమ్ వచ్చేసి రన్నింగ్ రేస్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అక్కడ 2 చెట్లు కనిపిస్తున్నాయి కదా, పెద్ద పెద్ద చెట్లు. హిమాచల్లో ఎక్కడ చూసినా ఆ చెట్లు కనిపిస్తాయి, చాలా బాగుంటుంది. నాకు తెలిసి అది హిమాచల్లో మాత్రమే ఉంటుంది. ఆకాశం చూడండి ఎంత బాగుంది, బ్లూ కలర్లో. కింద వచ్చేసి కొండలకి నీడ,
కింద మొత్తం గ్రీన్ కలర్. స్కూల్ పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి. టైం వచ్చేసి 2 o'clock అయింది అప్పటికే గేమ్ స్టార్ట్ అయ్యేసరికి. ఈలోపు పేరెంట్స్ అందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చారు. కూల్ డ్రింక్స్ తాగేసి పిల్లల గేమ్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. స్టార్ట్ అయింది పిల్లలకి. ఇక్కడ యాక్చువల్గా గ్రౌండ్ బ్యాక్ సైడ్ కూడా ఉంది, ఫ్రంట్ మొత్తం స్కూల్ చుట్టుముట్టు గ్రౌండ్, ఫుల్ గ్రౌండ్ ఉంది. కాకపోతే పిల్లలు చిన్నపిల్లలు కదా, కింద పడిపోతే దెబ్బలు తగులుతాయని చెప్పేసి ఇక్కడ టైల్స్ ఉన్నాయన్నమాట స్కూల్ ఫ్రంట్ సైడ్. అందుకే ఈ గేమ్స్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేసారు. పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ మెడల్స్ ఇచ్చారు. ఆ మెడల్స్ చూసుకొని పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ. నెక్స్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసి బిట్టు గేమ్. బిట్టు గేమ్ ఏంటంటే బటనింగ్ ద షర్ట్ అండి. అంటే వాళ్ళ ముందు చైర్స్ మీద వాళ్ళకి సంబంధించిన షర్ట్ ఉంటుంది. ఆ షర్ట్కి బటన్స్ పెట్టిన తర్వాత వాళ్ళే ఫోల్డ్ చేసి సిట్రైట్గా అక్కడ పెట్టేసి మళ్ళీ వాళ్ళ ప్లేస్కి వచ్చి నించోవాలి. కాంపిటీషన్ అయితే 6 మెంబర్స్కి పెట్టారు. మా బిట్టు లెఫ్ట్లో నుంచి సెకండ్ బాయ్. బాగా పెడుతున్నాడు, బాగా ఆడిండు. ఫస్ట్ ఒక అబ్బాయి అయితే అట్నుంచి రైట్ నుంచి సెకండ్ బాయ్ ఫోల్డ్ చేసేసి స్పీడ్గా వాడు వెళ్ళిపోయిండు ఆ బాబు తర్వాత మన బిట్టునే పెట్టిండు. బట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి వాడు ఎక్కడ వెళ్ళాలి తెలియక అక్కడే ఆగిపోయి నెక్స్ట్ బాయ్ వెళ్ళిపోయిన తర్వాత రన్నింగ్ చేసిండు. మొత్తానికి బిట్టు ఈ గేమ్ ఆడిన తర్వాత ఇంట్లో కూడా వాడు షర్టు అమ్మ నేనే వేసుకుంటా, నేనే రెడీ అవుతా, బటన్స్ పెట్టుకుంటా, నేనే షర్ట్ వేసుకొని నేనే రెడీ అవుతా స్కూల్కి అని చెప్తున్నాడు. బట్ ఈ గేమ్ వల్ల నాకు కొంచెం బెనిఫిట్ అయితే అయ్యిందండి. చూసారు కదా, పిల్లలైతే బాగా ఆడుతున్నారు. బిట్టు గేమ్ వచ్చేసి లాస్ట్ నుంచి సెకండ్ రౌండ్ అండి. కాకపోతే నేను ఈ మధ్యలో వచ్చిన గేమ్స్ వీడియోస్ ఏమీ తీయలేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. టైం ప్రజెంట్ 3:30. పిల్లలు గేమ్ తర్వాత మెడల్స్ తీసుకోవడానికి వెళ్తున్నారు. ఫస్ట్లో వెళ్ళేది మా బిట్టు, ఫస్ట్ రన్నింగ్ చేస్తున్నాడు బాగానే. ఇక్కడ మేడం వాళ్ళు సెకండ్ రౌండ్కి రెడీ చేస్తున్నారు. సేమ్ గేమ్ బటనింగ్ ద షర్ట్, మళ్ళీ 6 మెంబర్స్కి పెడుతున్నారు. ఇంతసేపు ఆడిన మా బిట్టు బ్యాచ్కి మాత్రం ఇక్కడ ఒక సైడ్ మెడల్స్ ఇస్తున్నారు. మా బిట్టు వెళ్ళి అక్కడ దించుండు అప్పుడే మెడల్ కోసం. ఫుల్ హ్యాపీ కదా. ఈరోజు ఇంటికి వచ్చిన తర్వాత వాడు పడుకునేటప్పుడు అదే పట్టుకొని పడుకుంటాడు, నాకు మెడల్ వచ్చింది మమ్మీ, మెడల్ వచ్చింది మమ్మీ అని చెప్పేసి. ఇక్కడ పిల్లలందరికీ మెడల్స్ ఇవ్వడానికి వాళ్ళ సార్ వస్తున్నాడు. ఫైనల్గా మా బిట్టు మెడల్స్ తీసుకొని వాళ్ళ సార్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటూ. పిల్లలందరికీ గేమ్స్ 12:30కి స్టార్ట్ చేస్తే ఫైనల్గా 3:30 వరకు కంప్లీట్ అయిందండి మొత్తం. పిల్లలందరికీ గేమ్స్ పెట్టేసి మెడల్స్ ఇచ్చేసి లాస్ట్ పేరెంట్స్తో పాటు డిస్పర్సల్ చేశారు. ఈలోపు మీరు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.